ఆమ్, ఇంకా చివరిగా నేను ఒక చిన్న విషయం అడుగుదాం అనుకుంటున్నాను సార్. మీరు ఇప్పటిదాకా రాసిన బుక్స్ ఆ, లో నాకు తెలిసి దీపావళి లేదనుకుంటాను కదా అందరూ. దీపావళి లేదు, దీపావళి డ్యూటీ లేదు. లేదు. దీపావళి, వినాయక చవితి అది కూడా అనుకుంటాను. వినాయక చవితి కూడా లేదు. దీపావళి, వినాయక చవితి ఆ, ఓకే. లేదు. చూడండి. అదే కీలుగురం అవి కొన్ని ఉన్నాయి, కొన్ని ఆ, రాయాలి. నేను కూడా అదే అనుకుంటున్నా. ఓకే. కీలుగుర్రం దగ్గర స్టార్ట్ చేద్దాం. కీలుగుర్రం, ఆ, కీలుగుర్రం, ఆ, అదే అలాగే చంద్రహారం. చంద్రహారం, యా అబ్బా, యా. సూపర్ సార్, సూపర్. కీలుగుర్రం, చంద్రహారం, ఈ వినాయక చవితి, దీపావళి, ఉమ్, మిథలాజికల్ సినిమాస్, అదే జానపద సినిమా అవి అది చేద్దామని. అలాగే, బాగుంది సార్. వినాయక చవితి ఈ రోజే మొదలు పెట్టాను సార్, మళ్ళీ చూడడం స్లోగా. వినాయక చవితి అవును. దీపావళి చూసినట్లుగా ఇది కూడా చూద్దామని మొదలు పెట్టేశాను ఆల్రెడీ. చూడాలి స్లో. తప్పకుండా, తప్పకుండా వినాయక చవితి. ఆ, కానీ పిక్చర్ అంతా కట్ చేసేసారండి యూట్యూబ్లలో. అవును, అవును సార్. పిక్చర్ అంతా కట్ అయిపోయి, పాటలు అయిపోయి, కానీ కట్ అయిపోయి 2 hours కుదించారు ఆ సినిమాని. అదే ఘోరం అనిపిస్తుంది అది. వినాయక చవితి సార్. అవునండి. ఆహా, వినాయక చవితి 2 గంటల 30 నిమిషాలు దొరికింది నాకు. చూస్తున్నాను. ఆ, 2.5 hours ఉన్నది దొరికింది, చూస్తున్నాను అది. దొరికిందండి. ఓకే, ఓకే, అవునా, ఓకే. అది వీళ్ళు రాజర్షి రాజర్షి వాళ్ళ ఛానల్లో ఉన్నది. రాజర్షి అని ఆ, ఆహా, ఉంటుంది. ఓకే, అవునా. రాజర్షి అనుకుంటాను. అది నేను పెడతానులేండి రేపు మీకు. తప్పకుండా. అది బాగుంది. మీ దాంట్లో విశ్లేషణ తర్వాత దీపావళి మళ్ళీ చూడాలి. ఆ, ఖచ్చితంగా. అది సార్, కృష్ణ గారు, నేను ఉమ్, నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాను అది. కొద్ది అవునా? కొద్ది మళ్ళీ వెనక్కి వెళ్ళడం చూడడం అంటే అంత అంత ఉంది దాంట్లో. ఒక్కొక్క నిమిషంలో ఆయన చాలా అసలు చాలా పెట్టారు అనమాట. అవి చూసిన తర్వాత నాకు అనిపించింది, అమ్మ బాబోయ్, 20 20 సంవత్సరాలు కూడా లేరు ఆయన, ఇంత ఒక్కొక్క సినిమాకి ఇంత ఇంత అంటే ఏంది. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో సహా సార్, నేను అనేది బ్యాక్గ్రౌండ్ అవును, అవును, అవును. అవును, అవును. మామూలు విషయం కాదు కదా. ఒక అదే ఒక అది రాజరంలో అంత అంత టైము. అది మనకి 25 సంవత్సరాలు అనుకుంటాం మొత్తం ఆయన. 25 మొత్తం 25 years అంతే. 25 years, 49 to 74 కదా. 74, సో 74. 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాలలో ఆయన సాధించిన ఘనత, అంటే ద ఏమంటారు, ఆర్కైవ్స్ అంటారు కదా. అవును. ఆ, సో అది మనకి యూనో అదే ఊహించుకుంటేనే ఎట్లా సాధ్యమైంది ఆయనకి అనిపిస్తుంది మనకి. అవును. సీనియర్ అది అమ్మాట ఒక పాట పెట్టేంత ఉంది జరిగింది రిహార్సల్ కదా. ఒక పాట రిహార్సల్ చేయాలంటేనే ఎంతో టైం పడుతుంది కదా వాళ్ళకి. అవును, అవును, మామూలుగా అవును. తను ఒక్కడే పాడకుండా సింగర్లు అందరితో పాడించి మళ్ళీ అది మా ఉత్తుత్త పాట కాదు కదా, ఇప్పటిలాగా కాదు కదా, అందరు ఒక దగ్గర బృందంలాగా చేరి ఆ, అవును. చేయాల్సిందే కదా. అది మళ్ళీ ఒక చిన్న తప్పు వస్తే మళ్ళీ మొత్తం స్టార్ట్ చేయాలి కదా మొదటి నుంచి. ఉమ్, అది ఇంట్లో ముందర గదిలో కూర్చొని ప్రాక్టీస్ చేసేవాటండి. సరాట్ గారు చెప్తూ ఉండేవారు. ఆ, ఉమ్, సరాట్ గారు వాళ్ళ ఇంట్లోనే ముందర కూర్చునేవారు. కూర్చొని గదిలోని రెగ్యులర్ గా అవి వాళ్ళ పాటలు అక్కడ ఏ పాట ఎలా పాడాలి ఏం చేయాలి అక్కడ వాళ్ళ డిస్కషన్ ఉండేది. సరాట్ గారు అయితే ఉమ్, చాలా బాగా ఆయన మీద చెప్పగలరండి. ఎందుకంటే ఉమ్. ఆయనే శ్రీని మోస్తూ ఘంటసాల గారి దగ్గరగా పనిచేసిన ఉన్న మనిషి మనిషి. అదండి. ఆయన వాళ్ళ ఇంట్లోనే ఉండేవారండి. సంగీతరావు గారు ఘంటసాల గారి ఇంట్లోనే ఉండేవారు. సరాట్ గారు అక్కడే పెరిగారు. అదే అవుట్ మరి హౌస్ లో ఘంటసాల గారు ఉండేవారండి. పోయాక వాళ్ళు బయటకు వచ్చారు. ఘంటసాల అదేలే. గారు పోయిన అవునండి. తర్వాత వాళ్ళ అవుట్ హౌస్ లోనే ఉండేవారు వాళ్ళు. ఉమ్, ఎందుకంటే మా ఉమ్, బావగారు ఇప్పుడు పోయారు, ప్రసాద్ గారు కూడా అక్కడికి వెళ్ళి ఘంటసాల గారిని చూశారట. వాళ్ళ ఇంట్లో ఉండి అది వాళ్ళ ఉమ్. ఇంట్లోనే ఉండేవారట. కంప్లీట్ గా అవుట్ హౌస్ లోనే ఉండేవారు. ఉండి అక్కడే ఆయన బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చారు తప్ప ఆ, అదే కాదు, ఆయన ఉన్ననాళ్ళు నేను సంగీత దర్శకత్వం కూడా వహించేవారు కాదు. సంగీతరావు ఆ, గారికి చాలా ఆ, మంది ఆఫర్లు ఇచ్చారట. అంటే ఉమ్, ఆయన బయటికి వెళ్ళలేదు. నేను అది, రాను, ఆయన నేను చెయ్యను, ఘంటసాల గారే నాకు ఆయన ఇదే అని అంతే తప్ప చేయలేట. స్వరాట్ గారు చెప్తుండేవారు ఇవన్నీ మాకు. ఆ, ఎంత గొప్పవారు సార్ ఆయన కూడా, నిజంగా. అలాంటి డెసిషన్ తీసుకోవడం అనేది కూడా నిజంగా అదే. ఇప్పుడు ఆయన చాలా కష్టం. ఘంటసాల గారు ఏం చేశారంటే ట్యూన్స్ అన్ని ఇద్దరు ముందే స్థితిలో ఆయన ఒక్కరే సంగీత రెడీ చేశారు. దర్శకత్వం వహించలేదు. మిగతా అవును, వాళ్ళందరూ సంగీత దర్శకులు అయ్యారు. ఆయన ఒక్కరే అవును, సంగీత అవును. దర్శకుడు అవును. పాపర్తి గారు అయ్యారు, జేవి అవును. రాఘవులు అయ్యాడు. ఎం రాఘవులు అయ్యారు, రంగారావు అయ్యాడు. అందరూ అయ్యారు. ఆ, ఆయన ఒక్కరే అవును. అదే ఎం రంగారావు, జేవి రాఘవులు, 5 ఉన్నారు మొత్తం ఆయనకి శిష్యులు. పామర్తి, కరెక్ట్, ఉమ్, కరెక్టే సార్. ఎం రంగారావు.
అవునండి ఎమరా గారు. వీణ వీణ వాయించేవాట ఆయన. ఉమ్. శ్రీని గారు జరిగిన కథలో పాట పెట్టాను చూడండి. పెడతాను సార్, పెడతాను. అంటే రామమూర్తి గారిది చెప్పేది పూర్తయిన తర్వాత చెప్పండి సార్. అదే ఆయన అదే ఘంటసాల గారు ఏంటంటే పాటల ట్యూన్స్ అన్ని ముందే ముందే ట్యూన్స్ అన్ని కట్టి పెట్టిన అదే ట్యూన్స్ ని పాటల రూపంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రూపంలో ఆయన కంపోజ్ చేశారు అని నాకు అనిపిస్తుంది. అంతా చూసిన తర్వాత అన్ని విన్న తర్వాత ముందే ట్యూన్స్ ముందే 1950s 54లోనే ముందే రాబోయే 10 ఏళ్లలో సినిమాలో ఉన్న అదే సాంగ్స్ కానీ ఏ సాంగ్ ట్యూన్స్ అని ముందే తయారు చేసి పెట్టినవాడు. అదే ట్యూన్స్ వాడేవాడు. కాకపోతే రావాలి రావాలి అనే పాటని అదే ట్యూన్ ని మంచి పెళ్లినాటి ప్రమాణాల్లో వాళ్ళు ఓ పాటలో ఒక మ్యూజిక్ వేశారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ పాటని. గొప్ప. ఇది ఆ, మర్మయుగులేదండి. పెళ్లినాటి ప్రమాణాలు. అవునండి, పెళ్లినాటి మర్మయుగులో ప్రమాణాలు. పాట. అబ్బా. అవునండి, రావాలి రావాలి 63 64 పాటని. అలాగే శభాష్ రాముడిలో కూడా రమణమూర్తి పాడతారు కదా సార్, రావేనా చెలి అని పాట పడుతుంది. 59. కరెక్టే సార్, కరెక్టే. ఆయన డాప్ అయిపోయారు రమణ గారు. ఓకే. ఎనీవే సార్, అంటే ఇది నాకు ఇందాక ఏదో ఐడియా వచ్చింది, అది చెప్దాం అనుకున్నాను, ఇప్పుడు స్లిప్ అయిపోయింది మైండ్ లోంచి. ఘంటసాల గారు ఆలోచిస్తుంటే ఆయన మీద ఎన్నైనా మాట్లాడుకోవచ్చు సార్. ఏది పడితే అది వెంటనే గుర్తొస్తుంటాయి, అదేదో చెప్పేసేయాలనిపిస్తుంటుంది. ఎంత టైం తెలియదు మాట్లాడుతుంది. నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఇది సార్. ఇప్పుడు గుర్తొచ్చింది సార్. అయితే నేను అడగాలనుకుంది ఏంటంటే, మీకు నెక్స్ట్ ఆల్రెడీ ఐడియాస్ అంటే ఏ బుక్స్ రాద్దామని ఒక ఐడియా ఉంది అనేది ఒక క్వశ్చన్ సార్. అదే అదే ఇప్పుడు కీలుగురం ఒకటి, చంద్రహారం, దీపావళి, వినాయక చవితి 4 మనసులోకి వచ్చినాయి. చేద్దాం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మన కీలుగురం సినిమా అదే టీవీలో కూడా సినిమా వేసాడు. ప్రతిసారి చూస్తూనే ఉంటాను మొత్తం సినిమా అంతా. యూట్యూబ్ లో కూడా ఉంది కదా, ఎందుకు చూడటం ఉంటుంది మా మిస్సెస్. యూట్యూబ్ లో ఈ ఫోన్ లో చూడటం వేరు, సినిమా దీంట్లో చూడటం వేరు కదా టీవీలో. అసలు యాక్చువల్లీ అంటే మొత్తం పెద్ద తెర మీద చూడాలి అప్పుడు కానీ. అదే టీవీలో చూడటం వేరును మొబైల్లో చూడటం వేరు కదా అని నేను అనుకుంటున్నాను. సో అంతకుముందు బ్లాక్ అండ్ వైట్ మూవీస్ వేసేవారు మార్నింగ్ షోలో ఒకప్పుడు. అప్పుడు వేసేవారండి, హాఫ్ రేట్ కి వేసేవారు. హాఫ్ రేట్ వేసేవారు. అప్పుడు చాలా బాగుండేది. నేను లాస్ట్ మూవీ చూసింది బ్లాక్ అండ్ వైట్ లో అంటే సువర్ణ సుందరి. మా నాన్న నేను కలిసి వెళ్ళాం మేము ఇద్దరం. ఫోన్ లో యూట్యూబ్ లో ఉంటాయి కానీ నెట్ ఉన్న యూట్యూబ్ కూడా ఉంది, అదే స్క్రీన్ టీవీ కూడా ఉంది. కానీ టీవీలో వచ్చి ఈటీవీలో వచ్చిన సినిమా అంటే ఆ సినిమా చూడటం వేరు, అడ్వర్టైజ్మెంట్ మధ్యలో ఆ సినిమా చూడటం వేరు. ఈ టీవీలో వేసుకుని మనం కావాలని ఈ టీవీలో యూట్యూబ్ లో చూడటం వేరు కదా. ఈటీవీ విన్ అని ఒకటి ఉందండి, అందులో ఉన్నాయి చాలా ఆప్షన్. ఈటీవీ విన్ అని వాళ్ళది ఒక యాప్ ఉంది, దానిలో కూడా చాలా ఉంది. దాంట్లో కూడా దానిలో కూడా చాలా ఉన్నాయి. అది మేము గోడ మీద పెట్టి చూసేవాళ్ళం ఆస్ట్రేలియా. కానీ అది ఫ్రీగానే ఉంటుంది సార్, ఈటీవీ విన్ అనేది ఫ్రీనేనా? ఈటీవీ విన్ అని ఒకటి ఉందండి యాప్, అదేదో ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తక్కువేనండి. ఓకే, దాన్ని నేను ఇచ్చేసాను. ఓకే సార్. ఈటీవీ విన్ అండి. ఈటీవీ విన్. సారీ పెడతాను. అలా మీకు ఈటీవీలో వచ్చిన సినిమాలన్నీ కూడా మీకు అందులో దొరుకుతాయి. ఓకే సార్, అంటే రమణ గారు పెట్టిన వీడియోను ప్లే చేస్తున్నా. ఇందులో బ్యూటీ అనేటప్పుడు ఘంటసాల గారిది ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీరు బాగా అన్నారు.
లవ్ మీ నెరజానా Yes, darling. లవ్ కిస్ మీ చిన్నదానా With pleasure. సుఖములు సొగసులు అందించే ఖజానా Love, love, love me, మనగాడా. ఓ లవ్లీ Love, kiss me, చిన్నోడా. ఎస్ బ్యూటీ సుఖముల సొగసుల నీవేరా నా రాజా. Love me, మనగాడా. Come on now, సిర్రమ్మంది. Get up, నీ వలపులమ్మంది. Come on now, సిర్రమ్మంది. Get up, నీ వలపులమ్మంది. మగసిరితో, మక్కువతో, మనసారా నన్ను love me, మనగాడా. ఓ లవ్లీ Love, kiss me, చిన్నోడా. ఎస్ బ్యూటీ సుఖముల సొగసులు నీవేరా నా రాజా. Love me, మనగాడా. అలాగే సార్ ఎస్ బ్యూటీ అన్నప్పుడు ఘంటసాల గారి బాగా కానీ అది లైవ్ రికార్డింగ్ ఉంటే భలే బాగుంది సార్. అవును, ఆయన పాడుతున్నప్పుడు రికార్డ్ చేసి పెట్టి మాస్టర్ గారి ఫీలింగ్స్ ఎలా ఉండేనో. ట్రంపెట్స్ అన్ని సాక్సోఫోన్ ట్రంపెట్స్ సార్ సాక్సోఫోన్ కూడా వాడారా సార్? సాక్సోఫోన్ అది సాక్సోఫోన్ అది అయ్యో బాబోయ్, సాక్సోఫోన్ గ్రేట్ సార్. నిజంగా చూడండి వెస్ట్రన్ మ్యూజిక్ ఎలా దింపేశారు పాటలో. సాక్సోఫోన్ గ్రేట్ సార్, గ్రేట్ సార్. ఇంకా సారీ సార్, చెప్పండి సార్, చెప్పండి. సాక్సోఫోన్ అది అవునవును, చాలా చోట్ల గ్రేట్ సార్, గ్రేట్ సార్. ఓహో రంగేడి నీవైతే భలే కిల్లాడి నేనేలే ఓహో రంగేడి నీవైతే భలే కిల్లాడి నేనేలే నీ పొగరు నా నెనరు నేడే ఊయల ఊగిల్చు లవ్ మీ నెరజానా Yes, darling. నవ్ కిస్ మీ చిన్నదానా With pleasure. సుఖములు సొగసులు అందించే ఖజానా Love me, మనగాడా. ఓ లవ్లీ Love, kiss me, చిన్నోడా. ఎస్ బ్యూటీ సుఖముల సొగసుల నీవేరా నా రాజా. Love me, మనగాడా. సో ఏంటంటే సాక్సోఫోను ట్రంపెట్స్ అవన్నీ ఫస్ట్ వాడింది టీవీ రాజు. అమ్మో, ఆహా. ఆ, అది శ్రీకృష్ణ పాండవీయం శ్రీకృష్ణ అవతారం సినిమాలో ఆ, ఆ, ఆయన వాడింది ఫస్ట్ వాడారు సాక్సోఫోను ట్రంపెట్స్ అవన్నీ వాడింది టీవీ రాజు గారు. అప్పటి నుంచి అబ్బా. మొత్తం అది ఫేమస్ అయిన ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని. ఆహా. కానీ ఇక్కడ మనము ఇంకొక విషయం కూడా చెప్పుకోవచ్చేమో సార్. ఘంటసాల గారు ఆ, పాడినంత మంది, అంటే ఆయనతో పాటు డ్యూయట్స్ పాడినంత మంది లేడీ సింగర్స్ ఇంకెవరికి లేరనుకుంటా. లేదు ఎవరికి, అంటే ఆయన అంత మ్యాచ్ చేయగలిగారు. ఇప్పుడు ఇక్కడ ఏమి ఎంత అంటే అమ్మ, ఎల్లారీశ్వరి గారి స్టైల్ కి పాడగలిగారు. అలాగే ఆర్ బాల సరస్వతి గారు, ఆమె ఎంత సార్ అలా కాదు, ఇంకోటి నగు
నగుమోమునకు నిశాబింబం అన్న పద్యం పాడిన మాస్టారుని జగ్గిన కథలో పాడిన పాటకి ఏమన్నా అసలు పోలిక ఉందంటారా? ఏ? అంటే గాయకుడిగా వాళ్ళు కన్నాంబ జీవరలక్ష్మి వాళ్ళతో కూడా పాడారు కదా. కరెక్ట్ సార్. కన్నాంబ జీవరలక్ష్మి ఎవరెవరో సుందరమ్మ మనం సుందరమ్మ అసలు వాళ్ళు పాడతారని కూడా మనకు తెలియని వాళ్ళ చేత కూడా ఈయన పాడారు. కన్నాంబ పాటలు పాడేవారిని ఈయన పాడుతూ పాట వింటేనే మనకు తెలిసింది పల్నాడు యుద్ధంలో. పల్నాడు యుద్ధంలో. ఉమ్. ఇంకొకటి వినిపిస్తాను సార్ అందరికి. ఈరోజు పెట్టాను గ్రూప్ లో కూడా పెట్టాను, ఇది ఎస్వి రమణమూర్తి గారికి కూడా పెట్టాను. జస్ట్ ఇంకొక అంటే జస్ట్ ఘంటసాల గారు అంటే అరుపులు అని ఇందాక ఎవరో గురప్ప అన్నాడు అనుకుంటాను. అరుపులు మన ఎస్పిబి గారని. మన ఘంటసాల గారు ఏం చేసినా గానీ అది అంటే ఆ అరుపుల్లో కూడా ఎంత రాధే గోవింద కృష్ణ రాధే. చెప్పండి సార్. రమణమూర్తి గారు చెప్పండి. కాదు, ఇదే కాదు. ఆ తర్వాత అలుకా మానవయ్య అని కూడా పాడతారండి. నరకాసురుని పొగుడుతున్నాం. అలుకా మానవయ్య అని అదో వెరైటీ. ఆ పాటనే మళ్ళా అది మరో వెరైటీలో పాడతారు. అలుకా మానవయ్య అది కూడా ఉంది. అది కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఆయన అరుపులు అన్నారు కదా, ఆయన జై శ్రీరామచంద్రమూర్తికి జై అని కూడా అన్నారు ఆయన వినాయక చవితిలో. జై శ్రీరామచంద్రమూర్తి కోరస్ లో జై శ్రీరామచంద్రమూర్తికి జై అని అన్నారు ఒక పాటలో, ఒక పద్యంలో. అవునండి. ఫస్ట్ అదే జాంబవంతుడికి నేను పూర్వజన్మలో రాముడిని రామావతారం నువ్వే కోరుకున్నావు అని చెప్పేప్పుడు ఒక పద్యం ఉంది. రామావతారంలో నువ్వే కోరుకున్నావు యుద్ధం కావాలని అని ఫ్లాష్ బ్యాక్ చెప్తారు. పట్టాభిషేకం అప్పుడు వినాయక చవితిలో మాధవి సత్యం ఆ పద్యం తర్వాత జై శ్రీరామచంద్రమూర్తికి జై అని అంటారు. సో జై కూడా కొట్టారు ఆయన. మీరు ఈ పాట కూడా వినే ఉంటారు కదా సార్, జోడుగుళ్ళ పిస్తోలు ఠా అనేది. అందులో వెకిళ్ళు పిస్తోలు ఠా అట్లా అంటారు. ఆ ఎకిలే అది జడను గల స్వర్గం ఈ చట దించి ఆ భజనలో కూడా ఉంది. కంచుకోట జరిగింది కదా. ఈ పాట పాడినప్పుడు మాస్టర్ గారి వయసు 47 ఏళ్ళు సార్. 69లో రిలీజ్ అయిన సినిమా. ఈయన 22లో పుట్టారు మాస్టర్. 69లోంచి 22 చేస్తే 47 వచ్చింది. అప్పుడు పాడారు ఆ పాట అలా అంత హుషారుగా. కానీ మాత్రం నిజంగా అంటే ఘంటసాల గారు చేసిన పిక్చర్స్ లాస్ట్ లో 70s 71లో పిక్చర్స్ చూసి ఒకసారి విఏక రంగారావు గారు ఘంటసాల గారు లెటర్ రాసేట, సినిమాలో మీ సంగీతం మీరు చేసినట్టుగా లేదు, అప్ టు ద మార్క్ లేదు అని రాసేట. నాకు పాట ఇది బాగాలేదు అని చెప్పినప్పుడు ఘంటసాల గారు మరి మళ్ళీ రిప్లై రాశారు, మీ యొక్క అభిప్రాయానికి నేటి సంగీతంలో వస్తున్న మార్పులు, మీ యొక్క అభిప్రాయానికి నేను సినిమా సంగీతం పట్ల, ఇప్పటి సినిమా సంగీతం పట్ల మీరు వ్యక్తం చేసిన అభిప్రాయం సమంజసమైనది భావిస్తున్నాను సూపర్ అని నమస్కారాన్ని పెట్టారు. ఇంకో సంగీతస్తులు అయితే నీకెందుకు మా ఇష్టం నేను చేసుకుంటా అనేవాడు. నువ్వు చెప్పేది నువ్వు కామెంట్ చేస్తావు అనేవాడు కదా. మరి అనలేదు ఆయన.
వినమ్రంగా అది ఆయన రిప్లై ఇచ్చారట. అది ఆయన సంస్కారం అది. అవును. ఆ, సో మనం నేర్చుకునే పాటలు కూడా మాత్రమే కాదు, ఆయన సంస్కారం, ఆయన పెద్దవాళ్ళ అవతల వాళ్ళని గౌరవించడం, ఆ, సబ్మిసివ్గా మాట్లాడటం. అంటే ఇప్పటి రోజుల్లో అది పనికిరాదు అనుకోండి, ఇప్పటి రోజుల్లో అది పనికిరాదు, కానీ కొంచెం సబ్మిసివ్గా ఉండి కొంచెం న్యాయం, ధర్మం, కొంచెం ఆయన ఆయన ఒక ఫాలో అయితే ఆయన ఇది బాగుంటుంది. అది ఒక పాట ఒకసారి పాడగానే గొప్ప అని జబ్బలు చేసుకోకుండా అవును. అవును సార్. అది. మీరు మాస్టర్ పుట్టినరోజు వేడుకలు మ- మన రవీంద్ర భారతిలో జరిగినప్పుడు అండి, ఉమ్, కేవీ రావు గారు ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు. అప్పుడు ఆ, ఫోటో ఎగ్జిబిషన్ ఫోటోలన్నీ నేనే సర్దాను అప్పుడు. ఉమ్, నేను రావు గారిని. మీరంటే మాట గుర్తొస్తుంది, గంగాధర్ శాస్త్రితో పాడించారు ఆ వేళ. మా అది గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్. కొల్లూరు భాస్కర్ గారు చెప్తారు సార్, ఆ, 15 ఏళ్ళలో 17 ఏళ్ళు ఆయన వయసు. ఆ, ఆయన భుజం మీద చెయ్యేసి బాగా చదువుకోరా బాబు అని చెప్పి అన్నారట. అన్నారు. అదే అదే. కొల్లూరు భాస్కర్ గారు చెప్తున్నారు నాతో. ఉమ్, చూడండి మరి, ఆ స్థాయి గాయకుడు ఎవరంటారన్నమాట. ఆ, ఆయన చాలా సామాన్యమైన ఇదండి. బెంగళూరు కచేరీకి వెళ్తే సార్, ఆ, బయట అభిమానులు వస్తారు కదా, ఆ, ఒక దంపతులు మరి వాళ్ళ మాస్టర్ గారికి ఏం తోచిందేటో, ఆ దంపతులు మాస్టర్ గారిని బాగా ఇష్టపడడం చూసి దగ్గరికి వెళ్ళి మాట్లాడారటండి. ఉమ్, అప్పటి నుండి వాళ్ళతో పరిచయం వచ్చి, ఆ పరిచయం బాగా పెరిగండి. బెంగళూరు ఎప్పుడు వచ్చినా మాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళేవారటండి. అదే. ఆ, విజయ్ కుమార్ గారు కూడా ఆ ఉమ్, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పరిచయంతో అక్కడ పాటలు పాడడం కూడా మా దగ్గర ఫోటోలు ఉన్నాయి. అదే నాకెందుకు తెలిసిందంటే రత్నకుమార్ గారు చెప్పారు ఈ విషయం. చెప్పారు. చెప్పి చివరి రోజుల్లో రమణ గారు మీరు బెంగళూరు వెళ్తుంటారు కదా అస్తమాను, ఆ, అక్కడ పలానా ఇంటికి నాన్నగారు వెళ్ళేవారండి. ఆయన స్టిల్ ఫోటోగ్రాఫర్ అటండి ఆయన. ఉమ్, నాన్నగారు క్లోజప్ ఫోటో తీసాడు ఆయన, అది చాలా బాగుంటుంది, అది ఆయనే ఉంచేసుకున్నాడు. ఉమ్, ఆయన చనిపోయిన తర్వాత ఆ, ఆ వాళ్ళ ఆవిడ ఉంటది కదండి, ఆవిడ ఉమ్, రత్నకుమార్ గారు ఫోన్ చేసి, బాబు ఈ ఫోటో చాలా బాగుంది, నేను లేకపోతే డస్ట్బిన్ లో పారేస్తారు పిల్లలు, కొంచెం ఈ ఫోటో పట్టుకెళ్ళిపోనా అన్న అని చెప్పి ఫోన్ చేశారట. ఓకే. రావణ గారు మీరు ఎలాగైనా ఫోటో తెచ్చేయండి అని చెప్పి నాకు చెప్తే, బెంగళూరులో రాజశేఖర్ గారు నా గొప్ప అభిమానం ఉన్నారండి. ఉమ్, ఈ పాటలు కలరైజేషన్ చేసిన ప్రక్రియ మొదలెట్టిన వ్యక్తి ఆయనే. ఓకే. ఇంచుమించు ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటాడండి ఆయన ఈ ఉమ్, పాటలన్నీ కలర్ కలర్ చేయడంలో. ఆయన నాకు బాగా ఉమ్, పరిచయం అండి. అక్కడికి నేను ప్రతి 2-3 నెలలకి వెళ్తుంటాను అక్కడికి. ఆ, నేను ఆయనతో చెప్తే నడు వెళ్దాం అని చెప్పి ఆయన కారులో ఇంచుమించు బెంగళూరు వీధుల్లో అండి ఆ అడ్రస్ ఎత్తుక్కోవడానికి గంట పట్టిందండి మాకు. ఉమ్, మొత్తం మీద ఆవిడ పట్టుకుని ఆ ఫోటో తెచ్చేసాం. తెచ్చి రావణ, ఆ, మీరు చెన్నై ఇచ్చినట్టు తెచ్చేయండి ఫోటో అంటే, సార్ ఆయన దగ్గర మాస్టర్ ఎలా మీరు అందరూ ఎలా వదిలేశారు ఆ ఫోటో, ఆ ఫోటో ఉమ్, నా దగ్గర వదిలేయండి అని చెప్పి నేను ఉంచేసుకున్నా. ఓకే. ఓకే. నా ఆఫీస్ లో పెట్టుకున్నానండి అది. ఓకే. ఓకే. ఆ, ఇది ఒకసారి ఫోటో చాలా బాగుంటుంది. అది చాలా ఒకసారి బాగుంటుంది సార్ క్లోజ్ ఫోటో. ఫోటో తీసేసి మన గ్రూప్ లో పెట్టండి సార్ ఒకసారి అది. పెట్టండి పెట్టాను పెట్టండి సార్ ఒకసారి. ఆల్రెడీ ఒకసారి. పెట్టారా? చూస్తారా? చూస్తాను, ఇప్పుడు పెడతాను ఉండండి, ఉంటుంది నా మళ్ళా దగ్గర. అయితే అన్నయ్య, సురేష్ అన్నయ్య, ఒక పాటన్నా పాడండి ఏదైనా మీకు ఇష్టం వచ్చింది. రమణమూర్తి గారు కూడా ఉన్నారు కదా, ఒక లాస్ట్ మీ పాటతో ముగిచ్చేసేద్దాం ఈరోజు. చూద్దాం. మీకు వినాయక చవితిలో జయ జయ దేవహరే వస్తుందా అన్నయ్య? లేదు తమ్ముడు, మర్చిపోయా అసలు. ఇప్పుడు కూడా చాలా టైర్సమ్ ఉంది, అయినా ఈరోజు అవును. ఇప్పుడే వచ్చాను. సరే, ఏం గుర్తులేదు, ఇప్పుడేం పాడే ఓపిక కూడా లేదు. ఏదైనా చిన్న పాట ఉమ్. పాడదాం అనుకుంటున్నా. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించు నీ వేళ,
నీలి మేఘాలలో ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి అపురూపమై నిలచే నాంతరంగానా నీలి మేఘాలలో నీ చెలిమిలో నెత్తావి మాధురులు నీ చెలిమిలోనున్న నెత్తావి మాధురులు నా హృదయ భారమునే మరపింపజేయు నీలి మేఘాలలో అందుకోజాలని ఆనందమే నీవు అందుకోజాలని ఆనందమే నీవు ఎందుకో చేరువై దూరమవుతావు నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించు నీ వేళ నీలి మేఘాలలో. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, సూపర్ సార్. శ్రీని గారు పెట్టాను సార్, ఆ ఫోటో చూడండి. ఇదే దైవ మహిమా నిజం తెలుసుకొనుమా అహం విడిచి మనుమా దేవుని నమ్మిన నాడు సుమ్మా నమ్మకపోతే నీ కర్మ నీ కర్మ. ఇదండి, ఇది ఆ ఫోటో. సర్వము నీవని దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు కొంచెం ఏదో యానిమేషన్ లాగా చేసినట్టున్నారు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇది రాజశేఖర్ గారు చేసిందే. ఓకే శ్రీని గారు ఈ ఈ ప్రక్రియ కూడా ఆయనే కనిపెట్టాడు. బాగుంది బాగుంది బాగుందండి పాట, ఫోటో బాగుంది. ఆ ఫోటో చూడండి ఎంత స్వచ్ఛంగా ఉందో, చూసారా? అవును. దగ్గర చాలా క్లోజ్ అప్ ఫోటో అండి. ఆయన స్టిల్ ఫోటోగ్రాఫర్ అట్టండి ఆయన. ఓకే మొత్తం ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకున్నారు ఆయన. అది నేను తెచ్చేసాను మొత్తం మీద. ఈ పాట ఇదే దైవ మహిమ అనేది కూడా మీకు తెలిసే ఉంటుంది. రాగం ఏదో చెప్పండి సార్ కొంచెం. ఏంటా? రమణమూర్తి గారిని అడుగుతున్నా, ఇదే దైవ మహిమ రాగం. అది హిందుస్థానీ తోడి అంటే శోభపంతురాడి. ఓకే. మాధవ ఇదే రాగం హిందుస్థానీ తోడి. పేరు పేరు సార్ గుజరీ తోడి అంటారు దీన్ని. గుజ్రీ గుజరీ తోడి చాలా పెక్యులర్ గా ఉంది సార్ పేరు. గుజరీ తోడి శుభపంతురాడి మన కర్ణాటకలో. గ్రేట్ సార్. మాధవా మౌనమా సనాతన. ఈ పాట అన్నయ్య సూపర్ సార్. వింటానే. సురేష్ అన్నయ్య మీకు వస్తుంది అనుకుంటానే ఈ పాట. మర్చిపోయా, బాగా పాడేవాడిని ఈ పాట ఒకప్పుడు. మ్మ్. చరణం చరణంలో ఎలా వస్తుంది అది? అద్భుతంగా ఉంటుంది పాట. అసలు ఆయన తప్ప ఎవరు పాడలేరు ఇట్లాంటి పాటలు. ఘంటసాల గారు తప్ప ఎవరు పాడలేరు. ఎంత కారుణ్య సింధో
అదే సత్యవ్రత నామ హే దీన బంధు కనుల నీలోచనై. మా మా ఊరికి దగ్గర సార్ అన్నవరం. అది మాకు అరగంట ప్రయాణం సార్ అక్కడికి. చరణంలో ఆ, ఆలాపన రెండో చరణంలో పెద్దగా అన్నవరం. అది ఆ, ఆ, నిజం సార్. నారాయణ నారాయణ మ్యూజిక్ కూడా. భలే ఉమ్. ఉంటుంది మరి సార్. అది ఆ సత్యనారాయణ మహత్యంలో ఆ సీన్ తర్వాత ఆ మళ్ళీ అది విష్ణుమూర్తి ఏమంటాడంటే ఇది ఈ లోకాన్ని చూడు అంటాడు. ఈ లోకాన్ని అబ్బా, చూడు అంత ఎలా ఉంటుందంటే అప్పుడు మ్యూజిక్ కూడా ఇదే రాగం. డే డెర డెర డే డెర డెర డే అంటూ ఈ మొత్తం అంతా చూపిస్తాడు లోకం అంతా. అది గ్రేట్ అప్పుడు ఆ సార్, సీన్ కూడా అదే రాగంలో వేశారు మళ్ళీ సత్యనారాయణ మహత్యం. గ్రేట్ గ్రేట్. అందులో చూడండి సార్, సత్యనారాయణ స్వామి ప్రసాదం మీద పద్యం, అద్భుతమైన పద్యం. అవును. ఏ ప్రసాద మహిమ ఇలా రాజులాశించు రణరంగ విజయ నీరాజనంబు. అదే అది ఆ ఉమ్. ఆ పాటలన్నీ పద్యాలు కూడా సముద్ర జూనియర్ సిగరెట్ తాగుతూ రాసేట. అబ్బా. అబ్బబ్బా. ఒక చేతితో సిగరెట్, ఇంకో చోట స్క్రిప్ట్, సత్యనారాయణ మహత్యం స్క్రిప్ట్ సినిమా. అబ్బబ్బబ్బా. మరి అందులో ఆ దండకం చూడండి సార్ ఎంత బాగుంటుందో. శ్రీ కామినాక సాకార అని ఎంత అది అద్భుతం సార్ అది. అదే పాండురంగ తెలంగాణ రాజు. ఆ, సత్యనారాయణ ఇదంతా సిగరెట్ సార్. అది సిగరెట్ మహిమ. మీరు చెప్పేది ఏ ఆ, శ్రీకాంత్ శ్రీ పాండురంగ మహత్యం అది. పాండుగ మహత్యమా? సత్యనారాయణ మహత్యంలో కూడా దండకం ఉంది సార్. అది వేరే అనుకుంటాను. హీరా ద్వితీయ. కాదు కదండి. ఆ, దండగం ఉంది సత్యనారాయణ మహత్యంలో ఈ పాట తర్వాత. ఆ, ఓకే ఓకే అన్నయ్య, ఏమంటారు అయితే సురేష్ అన్నయ్య? అయితే మాధవ మౌన అన్నయ్య మౌనమా అనుకోవాల్సిందేనా ఈ రోజుకి? లేదు సర్లే. సార్, శ్రీని గారు కామినాకార సత్యనారాయణ మహత్యం అండి. అవునా? శ్రీ ఆ, కామితాకార ఏ- సాకార ఆ, కార అది నవాంకుర ఆ, అది సంతాపన పాండురంగ మహత్యం. అది పాండవ పాండురంగ సత్యనారాయణ మహత్యం. పాండవ పాండురంగ సార్ మహత్యం అండి. పాండవ మహత్యం సార్ అది. ఎందుకంటే అందులో అది సత్యనారాయణ బాగా ఇష్టమైంది అది. శ్రీక్షీరవారాసి శ్రీక్షీరవారాసి కన్యాపరీరంభ సంభూత ఆ, సంభూత ఎస్ ఎస్, అదండి కరెక్ట్. శ్రీక్షీరవారాసి. నేను తప్పు పెట్టుకున్నానండి నేను. బా, కరెక్ట్ చేశారు సార్. దండకారు 3 పాడారు పాండురంగ మహత్యంలో, పాండవ మాసంలో, సత్యనారాయణ మహత్యంలో. అవునండి. అలాగే సీతారామ కళ్యాణంలో, సీతారామ అవునండి, కళ్యాణంలో అవును. 4 దండకాలు. సో ఘంటసాల గారి దండకాలు 4-5 ఉన్నాయి. అబ్బా. అంటే ఎన్ని వెరైటీస్ చూడండి. యక్షగానం ఉందనుకుంటాను కదా సార్, వినాయక చవితిలో యక్షగానం కూడా చేశారు కదా ఒకటి. యక్షగానం ఆ, ఉందిగా, గిరిజా కళ్యాణం, యక్షగానం, కిన్నెర గానాలు, యక్షగానాలు, ఆయన చేసిన దండకాలు, ఎన్ని రకాలు, బుర్ర కథలు, బుర్ర కథలు, బుర్రకథలు, హరికథలు. ఆ, హరికథలు 4 సినిమాలు. షావుకారు, ఆ, ఆ, భక్త అంబరీష, ఆ, ఆ, తర్వాత శ్రీకృష్ణ మాయ, వాగ్దానం. వాగ్దానం. ఆ, అదే ఆ మళ్ళీ హరికథలు అంటే వచ్చే వాగ్దానమే సార్. నోటికి వచ్చేసి బుర్రకథలు అయితేనేమి, హరికథలు అయితేనే, ఇంకా కోలాటం అంటారు ఏం కదా సార్, అలాంటి పాటలు కూడా పాడారు కదా, కోలాటం టైప్ సార్. కోలాటం కూడా పాడారు నాగేశ్వరరావు ఎస్టీ సినిమాలో, ఆదర్శ కుటుంబం. ఆదర్శ కుటుంబం. ఆ, అవునండి, అవునండి. అది. బూజర్స్, మా అన్నయ్యకి బాగా ఇష్టమైన బూజర్స్. సురేష్ అన్నయ్య అయితే బాగా బూజర్స్ గురించి చాలా బాగా పాడగలరు. అరకురాని గుండె తలుపు తట్టుకుందిరా, నువ్వు ఆలస్యం చేయకుండా ఆట ఆడరా. ఆ, మధువు ముందు చివరి చివరి అమృతంలో మహిమ లేదురా. సార్ చెప్పండి సార్.
చివరికి వ్యాయామం మీద కూడా పాడారు. వ్యాయామం మీద కూడా, ఎక్సర్సైజ్, క్రీడల మీద. అవును. ఇది పెళ్లి చేస్తుంటాను సార్ అక్కడ రేచుక్క పొగడుచుక్క, రేచుక్క పొగడుచుక్కలు, రేచొక్క పోగట్ల సార్. వ్యాయామం మీద. అది ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. అది విషయం. ఓకే, సో మచ్. ఓకే సార్, గుడ్ నైట్ సార్. ఓకే, అలాగే. Thank you. Please like, share and subscribe.